నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వేడుకగా పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. స్వర్ణ రథోత్సవంలో భారీగా పాల్గొన్న భక్తులు. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్యులకు పెద్దపీట. భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నాం. టీటీడీ పాలక మండలి చైర్మన్ చెదలవాడ కృష్ణమూర్తి. పోస్టల్ శాఖ నిర్వీర్యాన్ని అడ్డుకుంటాం. కేంద్రం ఉద్యోగ వ్యతిరేకతను విడనాడాలి. ఎన్ఎఫ్పిఈ నేతలు. మేయర్ దంపతుల హత్య కేసు ప్రధాన నిందితుడు చింటూకు ముగిసిన పోలీస్ కస్టడీ. కడప సెంట్రల్ జైలుకు తరలింపు. బంధువుల అశ్రునయనాల మధ్య రాళ్లపల్లి సుమతి అంత్యక్రియలు. నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. తిర్చానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు అమ్మవారు వివిధ వాహనాలపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిర్చానూరు బ్రహ్మోత్సవాలను అధికారులు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం అమ్మవారు సర్వభూపాల వాహనంపై ఊరేగారు. మధ్యాహ్నం స్వర్ణరథంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. రాత్రి గరుడ వాహనంపై మాడవీధుల్లో అమ్మవారు ఊరేగుతూ భక్తులకు దివ్య దర్శనాన్ని కల్పించారు. అంగరంగ వైభవంగా అమ్మవారి బ్రహ్మోత్సవాలను టీటీడీ నిర్వహిస్తుండటంతో పెద్ద సంఖ్యలో భక్తులు వాహన సేవలను తిలకించడానికి తరలివస్తున్నారు. అమ్మవారి వాహన సేవలను టీటీడీ పాలక మండలి అధ్యక్షుడు డాక్టర్ చెదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈఓ పోలా భాస్కర్ పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. శ్రీవారి ఆశీస్సులతో ఆర్థిక లోటులో ఉన్న నవ్యాంధ్రప్రదేశ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని టీటీడీ చైర్మన్ డాక్టర్ చెదలవాడ కృష్ణమూర్తి ఆకాంక్షించారు. వర్షాలు సమృద్ధిగా కురవడంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. సీఎం ఆదేశాల మేరకు తిరుపతిని టీటీడీ సహకారంతో ఆధ్యాత్మిక దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని, భక్తుల సేవే పరమావధిగా భావించి సిబ్బంది, అధికారులు సేవ చేస్తున్నారని ప్రశంసించారు. దానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ సహకరించమని, సహాయంగా ఉండమని, అండగా ఉండమని పేరు పైన హృదయపూర్వకంగా చేస్తున్న ఈరోజు జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవం సర్వభూపాల వాహనం తల్లి పద్మావతి కలియుగంలో వెంకటేశ్వర స్వామి సత్యమణి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఈ బ్రహ్మోత్సవాలు వారే స్వయంగా వచ్చి పర్యవేక్షించి నిర్వహిస్తాడన్నది పురాణాల్లో ఉన్నటువంటి మాట. భగవంతుడు జరిపిస్తున్నటువంటి కార్యక్రమాల్లో తల్లి సర్వభూపాలు వాహనం మీద ఈరోజు పురవీధుల్లో అందరూ కూడా కనువిందు కలిగిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ప్రతి ఒక్కరి కుటుంబంలో మంచి వెలుగు రావాలన్నటువంటి ఆశీర్వాదంతో పుణ్యక్షేత్రంలో నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంలో చెప్తున్నా. వస్తున్నటువంటి భక్తులందరినీ కూడా దైవ సమానాలుగా భావించి ఇంకా భక్తుల సంఖ్య విపరీతంగా నిత్య కళ్యాణం పచ్చతరుణాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల తిరుపతి పట్టణాలు అభివృద్ధి చెందాలని, అందరినీ ఆకర్షితులు చేయాలని, ప్రతి ఒక్కరూ వెళ్ళి తిరుపతికి మళ్ళీ వెళ్ళాలన్నటువంటి ఆలోచన కలిగించాలని తిరుపతి వాసులకు నేను తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఎన్ఎఫ్పిఈ నాయకులు ఆరోపించారు. ఎన్ఎఫ్పిఈ 34వ ఆల్ ఇండియా సమావేశాన్ని తిరుపతిలో నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు జరిగే జాతీయ సమావేశం ఆదివారం నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఎన్ఎఫ్పిఈ నాయకులు కన్నయ్య, వినోద్ రెడ్డి మాట్లాడుతూ పోస్టల్ రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నుతోందని, దీన్ని ప్రజలందరూ వ్యతిరేకించాలని కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా జీతభత్యాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. 20 సంవత్సరాల తర్వాత ఏపీలోని తిరుపతిలో జాతీయ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. 3 రోజులు జరిగే సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుని ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. సమావేశ ప్రారంభంకు ముందు చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి.
ఆల్ ఇండియా ప్రపంచ మహాసభలు ఈరోజు మేము తిరుపతిలో జరుపుకుంటున్నాము. ప్రస్తుతానికి మీరందరూ చూస్తూ ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ ఉందో 43% ఇమ్మీడియట్గా ఇచ్చేసేసి వాళ్ళ జీతాలు తీసుకుని హాయిగా ఆనందం పొందుతున్నారు. అదే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆహార్నిశలు కష్టపడుతూ ప్రతి వేసే తపాలా వేసేది ప్రతి పోస్ట్ని మేము అత్యంత జాగ్రత్తతో రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తూ ఉండేవాళ్ళకు కూడా 23% ఇవ్వడానికి కూడా కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ చాలా ఆపసోపాలు పడుతున్నది. 29 రాష్ట్రాల నుంచి సంవత్సరానికి ఒకసారి ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ జరుగుతుంది. 20 years తర్వాత మనకి ఏపీకి ఇచ్చారు. అది మనం ఒక వరంగా భావించేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ డిపార్ట్మెంట్ 34వ మహాసభను ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ని అందరూ జయప్రదం చేయాలని ఇట్లా కామ్రేడ్స్ కానీ మా తోటి ఎంప్లాయీస్ కానీ ప్రజలు తర్వాత రాజకీయ నాయకులు అందరూ కూడా మాకు సహకరించి చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడు చింటూను పోలీస్ కస్టడీ నుంచి రిమాండ్కు తరలించారు. చిత్తూరు మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ల దారుణ హత్య కేసులో ప్రథమ ముద్దాయి చింటూ గత నెలలో కోర్టులో లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే చింటూ కోర్టులో లొంగిపోయిన వెంటనే పోలీస్ కస్టడీకి అనుమతించాలని పోలీసులు పెట్టుకున్న పిటిషన్కు సానుకూలంగా స్పందించిన జడ్జి 14 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించారు. దీంతో నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 13వ తేదీ వరకు పోలీస్ కస్టడీలో ఉన్న చింటూని పోలీసులు ఆదివారం సాయంత్రం 4th ADJ కోర్టు జడ్జి యుగంధర్ ముందు హాజరుపరచగా ఆయన రిమాండ్కు ఆదేశించినట్లు సిఐ ఆదినారాయణ తెలిపారు. కోర్టు పోలీసులు చింటూని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఇప్పుడు మీరు ఇబ్బంది అవుతుంది, అటు వరకు అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ జిల్లా వైద్య ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి మాతృమూర్తి రాళ్లపల్లి సుమతి పార్థివ దేహానికి అంత్యక్రియలను నిర్వహించారు. తిరుపతి విద్యానగర్ కాలనీలోని డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి స్వగృహంలో స్వర్గీయ రాళ్లపల్లి సుమతి పార్థివ దేహాన్ని సందర్శకుల దర్శనార్థం ఉంచారు. టీటీడీ పాలక మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, డాక్టర్ హరిప్రసాద్, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, టౌన్ బ్యాంక్ చైర్మన్ పులుగూరు మురళీకృష్ణారెడ్డి, నరసింహ యాదవ్, సిపాయి సుబ్రహ్మణ్యం, రామానాయుడు, హరినాథరెడ్డి, సిద్ధారెడ్డి, అజయ్ ప్రతాప్, మమత, నీలం బాలాజీ, మాజీ ప్రిన్సిపాల్ స్వరాజ్యలక్ష్మి, జిల్లి మధుసూదన్లతో పాటు పలువురు ప్రముఖులు సుమతి మృతదేహానికి నివాళులర్పించి డాక్టర్ సుధారాణిని పరామర్శించారు. రాళ్లపల్లి సుమతి మృతికి సంతాపం తెలియజేశారు. తిరుమలకు నిషేధిత వస్తువులను తరలిస్తున్న ఒరిస్సాకు చెందిన 4 వ్యక్తులను జీఎన్సీ టోల్గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఒరిస్సాకు చెందిన 4 వ్యక్తులు మున్నా, నీలాంగి, చిరంజీవి, శరవణన్ కాలినడకదారిలో నిషేధిత వస్తువులను తిరుమలకు తీసుకువస్తూ జీఎన్సీ టోల్గేట్ సమీపంలోని తనిఖీ కేంద్రం వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. ఒరిస్సాకు చెందిన వీరు బెంగళూరులో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారని, శ్రీవారిని దర్శించుకుని తిరిగి బెంగళూరుకు వెళ్లాల్సి ఉన్నట్లు పోలీసుల విచారణలో వారు తెలిపినట్లు సమాచారం. వీరి వద్ద నుండి తంబాకు, గుట్కా, బీడీ, సిగరెట్ ప్యాకెట్లతో పాటు ఎండు చేపలు స్వాధీనం చేసుకున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం, నడకదారిలో మరో తనిఖీ కేంద్రం నుండి ఎలా తప్పించుకుని తిరుమల జీఎన్సీ టోల్గేట్కు నిషేధిత వస్తువులు తీసుకువచ్చారన్న దానిపై పోలీసు అధికారులు విచారిస్తున్నారు. बैग चेक किया, मेरा बैग में कुछ नहीं मिला. वो लोगों का बारे में मेरे को कुछ मालूम नहीं. वो मतलब वो लोगों का बैग में मिला कि नहीं मिला. हाँ सर, एक ही साथ आया, लेकिन आगे पीछे था. हम लोग आगे पीछे था. तो बाद में वो लोग का बैग चेक हुआ कि नहीं उधर वो मालूम नहीं, लेकिन मेरा बैग चेक हुआ. ఇక్కడ మామూలుగా డిసెంబర్ 6వ తేదీ నుంచి దీని గురించి చెక్ చేస్తున్నాము. చెక్ చేస్తుంటే ఇప్పుడు ఈరోజు వీళ్ళు ఒరిస్సాలో పనిచేస్తారు, బెంగళూరుకి వెళ్తున్నారు. వీళ్ళు ఎండకు పోయేదానికి తీసుకొని వెళ్తున్నారు. తీసుకొని వెళ్ళి పైకి వచ్చి దేవుడిని చూసుకొని మళ్ళీ అట్లే పోదామని వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళ దగ్గర చెకింగ్లో దొరికినాయి వస్తువులన్నీ. ఇక్కడ చెక్ చేసినప్పుడు వీళ్ళు ఇక్కడ దొరికినాయి ఇవన్నీ. చెకింగ్ అనేది కంపల్సరీ చేస్తారు కదా సార్? చెకింగ్ చేస్తారు.
వీళ్ళు ఏ రూట్లో వచ్చారో తెలియదు. ఇక్కడ మాత్రం దొరికింది. అంటే ఇది ఇక్కడ అమ్మేదానికి కాదు, వాళ్ళు ఇంట్లోకి తీసుకుపోతున్నారు. ఇంటికి తీసుకుపోయేదానికి బ్యాగుల్లో పెట్టుకొని వచ్చారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న జనచైతన్య యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వారి సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. జనచైతన్య యాత్రలో భాగంగా ఆదివారం తిరుపతిలోని 5, 6, 7 డివిజన్లలో ఎమ్మెల్యే సుగుణమ్మ పర్యటించారు. కొర్లగుంట టీడీపీ నాయకులు మస్తాన్ నాయుడు, మధుబాబు ఆధ్వర్యంలో జనచైతన్య యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుగుణమ్మ పార్టీ జెండాను ఆవిష్కరించి జనచైతన్య యాత్ర నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులందరికీ న్యాయం చేయడానికి జనచైతన్య యాత్ర నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. 16 నెలల చంద్రన్న పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడానికి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఈ యాత్రను నిర్వహిస్తున్నట్లు టీడీపీ నాయకులు డాక్టర్ ఆశాలత, మధుబాబు తెలిపారు. ప్రజల వద్దకే ప్రజా ప్రతినిధులను తీసుకెళ్లాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని వారు చెప్పారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఎన్నో ప్రజలు ఇబ్బందులు పాల్పడి తరువాత రాష్ట్ర విభజన తరువాత ఆంధ్ర తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని ముక్కలు చేసి నష్టంతో కూలిపోయిన రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికీ మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గత 18 నెలల పాలనలో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలన్నీ ప్రవేశపెట్టారు. ఈ ప్రజా సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి చేరుతోందా అని ప్రజల్లో మమైక్యమై ఆ విషయం తెలుసుకోవడానికి కానీ ప్రజలు ఎంత మటుకు దీన్ని యూజ్ చేసుకుంటున్నారు, ఉపయోగపరుచుకుంటున్నారు అనేది తెలుసుకోవడానికని ఈ జనచైతన్య యాత్రలు డిసెంబర్ 1 నుంచి ఈ రోజు వరకు గత 14 రోజులు జరుపుకున్నాము. సో ఈ యాత్రల వల్ల, ఈ కార్యక్రమం వల్ల ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నరసింహ యాదవ్, సూరా సుధాకర్ రెడ్డి, చందు, మణి, మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 2014 డిఎస్సి మెరిట్ లిస్టును వెంటనే ప్రకటించి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నాయకులు పాదచారుల షూలకు పాలిష్ చేసి నిరసన తెలిపారు. డిఎస్సి అభ్యర్థులపై నర్సరావుపేటలో టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు యత్నించడం దారుణమని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, అలా లేని పక్షంలో నిరుద్యోగ వృత్తిని చెల్లించాలని డిమాండ్ చేశారు. జాబ్ ఇకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి వస్తుంది, నమ్మండి ఓటేయండి అని నిరుద్యోగులతో నమ్మించి ఆటలాడుకొని ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయ్యాక జాబ్ లేదు, నిరుద్యోగ భృతి లేదు. చివరకు వాళ్ళు ఆ మెరిట్ లిస్టు, డిఎస్సి మెరిట్ లిస్టు పండించి మహాప్రభు చంద్రబాబు అంటే ఆ మెరిట్ లిస్టు కూడా ఇప్పుడు వరకు ప్రకటించేటువంటి దిక్కు లేదు ఈ ప్రభుత్వం. అరే బాబు నువ్వు ప్రకటించు బాబు, మేము అంటే కర్రలతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం 2014 డిఎస్సిని మెరిట్ లిస్ట్ ఇవ్వాల్సి పోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర దాడి చేయించడం చాలా దారుణమైనటువంటి విషయం. అక్కడికి వెళ్ళినటువంటి డిఎస్సి అభ్యర్థులు కనీసం వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు మాకు ఉద్యోగం ఇవ్వండి అని చెప్పి అడగడానికి వెళ్తే అక్కడ తెలుగుదేశం పార్టీ గూండాలతో కర్రలు కట్టించి అక్కడ ముఖ్యమంత్రి గారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే దాడి చేయడం అనేది చాలా విడ్డూరకరమైనటువంటి విషయం. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఆటవిక రాజ్యమా అని చెప్పి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. డిఎస్సి 2014 మెరిట్ లిస్టును వెంటనే ప్రకటించాలని, గాయపడిన అభ్యర్థులకు క్షమాపణ చెప్పాలని డివైఎఫ్ఐ నాయకులు జయచంద్ర డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ నెల 21న అసెంబ్లీ ముట్టడి చేస్తామని హెచ్చరించారు. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని దర్శకులు సీను వైట్ల అన్నారు. శనివారం రాత్రి తిరుమలకు చేరుకున్న దర్శకులు సీను వైట్ల ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా దర్శకులు మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. గొప్ప అనుభూతి. అంటే నాకు చాలా చిన్న ఏజ్ నుంచి, అంటే తెలిసినప్పటి నుంచి ఇక్కడికి వస్తూనే ఉంటాను కూడా. నాకు ఏ కష్టం వచ్చినా లేకపోతే సంతోషం వచ్చినా నేను షేర్ చేసుకునేది వెంకటేశ్వర స్వామితో. నాకు ఇక్కడ ఎప్పుడు వచ్చినా చాలా సంతోషంగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇప్పుడు స్క్రిప్టింగ్ జరుగుతుందండి. ఒక 1 మంత్ 15 days 20 daysలో అనౌన్స్ చేస్తాం. ఆల్రెడీ కన్ఫర్మేషన్ జరిగింది. 1 week 20 daysలో, ఒక 15-20 daysలో అనౌన్స్ చేస్తాం. ఈరోజు అన్ని స్క్రిప్ట్ని బట్టే ఉంటుంది. ఓకే.
సమస్యల పరిష్కారానికి జనచైతన్య యాత్ర ఉపయోగపడుతుందని శ్రీకాళహస్తి మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో టీడీపీ శ్రేణులు పలు వార్డులలో జనచైతన్య యాత్రలు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిలర్లు తమ తమ వార్డులో పార్టీ జెండాలు ఆవిష్కరించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మంచినీళ్లకుంట, గాంధీ వీధుల్లో నేతలు పర్యటించారు. కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ విభేదాలు వీడి జనచైతన్య యాత్రలో పాల్గొనడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. తప్పకుండా మరి చంద్రబాబు నాయుడు గారు పంపించారు అంటే ప్రజల్లో ఏమనుకుంటున్నారు, మనం ఇచ్చే పథకాలు ఏ విధంగా చేరుతున్నాయి, మరి ఇదే చేరిందని ఎక్కడికాడ ఆగిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ప్రభుత్వ పరంగా జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు ఈ 1.5 సంవత్సరంలో ఏవేవి ఉన్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఏం చేరినా ఏం చేరలేదనేటువంటి దీంట్లో భాగంగానే ఈరోజు పార్టీ అధ్యక్షులు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ విధంగా కష్టాల్లో ఉన్నారు. శ్రీకాళహస్తికే తలమానికమైన గాలిగోపురం పునఃనిర్మాణ పనులు మొదటి దశను పూర్తి చేసుకుంది. శ్రీకాళహస్తి ఆలయం వద్ద ఉన్న రాజగోపురం పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం శిథిలమై కుప్పకూలిన సంగతి తెలిసిందే. గాలిగోపురం పునఃనిర్మాణంకు నవయుగ నిర్మాణ సంస్థ ముందుకు వచ్చింది. గత 2 ఏళ్లుగా నిర్మాణ పనులు అనేక ఆటంకాల మధ్య సాగుతూ వచ్చాయి. ప్రస్తుతం మొదటి దశ రాతి కట్టడం పనులను పూర్తి చేశారు. పునాదులను పట్టు చేసి గ్రౌటింగ్ పనులను నిర్వహించారు. నాటి శిల్పకళ నాణ్యత వచ్చేలా నేటి శిల్పులు కృషి చేస్తున్నారు. నాటి నిర్మాణ శైలిని అనుకరిస్తూ మొదటి దశలో రాతి కట్టడం నిర్మాణంను సాగించారు. ఇక రెండో దశగా ఇటుక రాయి సున్నంతో గోపురాలు నిర్మించనున్నారు. 7 అంతస్తుల గోపురాలు నిర్మించాల్సి ఉంది. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సాయంత్రానికి 51,304 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 6 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 4 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో సోమవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 12, ₹50 గదులు 158, ₹500 గదులు 2, ₹600 గదులు అందుబాటులో లేవు. అలాగే సోమవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవం 80, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 156 అందుబాటులో ఉన్నాయి. కాగా ఆదివారం తిరుమలకు వచ్చిన భక్తులు 10 లక్షల రూపాయలను అన్నదానం, గో సంరక్షణ, బాలాజీ వరప్రసాదిని ట్రస్టులకు విరాళంగా అందజేసినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. హుండీ ఆదాయం 2,19,00,000గా ఉంది. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. సోమవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉండే దర్శన టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. 10 గంటలకు 20, 11 గంటలకు 38, 12 గంటలకు 50, 1 గంటకు 64, 2 గంటలకు 70, 3 గంటలకు 90, 4 గంటలకు 95, 5 గంటలకు 111, 6 గంటలకు 124, 7 గంటలకు 160 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు సోమవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర ₹25,930. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర ₹2,424. వెండి 1 కేజీ ధర ₹34,010. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర ₹36.40. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. వేడుకగా పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. స్వర్ణ రథోత్సవంలో భారీగా పాల్గొన్న భక్తులు. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్యులకు పెద్దపీట. భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నారు. టీటీడీ పాలక మండలి చైర్మన్ చెదలవాడి కృష్ణమూర్తి. పోస్టల్ శాఖ నిర్వీర్యాన్ని అడ్డుకుంటాం. కేంద్రం ఉద్యోగ వ్యతిరేకతను విడనాడాలి. ఎన్ఎఫ్పిఈ నేతలు. మేయర్ దంపతుల హత్య కేసు ప్రధాన నిందితుడు చింటూకు ముగిసిన పోలీస్ కస్టడీ. కడప సెంట్రల్ జైలుకు తరలింపు. బంధువుల అశ్రునయనాల మధ్య రాళ్లపల్లి సుమతి అంత్యక్రియలు. నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.